ఈ హెలికాప్టరు పోయి అది సర్వే మొదలుపెట్టుకుంటే మేమందరం పోయి గవర్నమెంట్ హెలికాప్టర్లో ఈ హెలికాప్టర్కి ప్యారలల్గా ఫ్లై చేస్తూ ఆ యొక్క సర్వే మరి పరిశీలిస్తాము. ఆ తర్వాత మేము తిరిగి వచ్చేది ఉండదు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని సమీక్షించడానికి నాతో పాటు విచ్చేసిన సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఆర్మీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఇందులో వస్తున్న అడ్డంకులను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాం. ప్రధానంగా ఈ ప్రాజెక్టు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లా ప్రజలకు 30 లక్షల మందికి తాగునీరును అందించాలని 1983లో మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోవడం, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు పేరు పెట్టడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2004లో ఆనాడు యూపీఏ 1 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 83లో మంజూరైన ప్రాజెక్టు 2004 వరకు దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి గట్టిగా కూర్చొని వాదించి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ 1, టన్నెల్ 2 వీటన్నిటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. టన్నెల్ 1 దాదాపుగా 42-43 కిలోమీటర్లు, టన్నెల్ 2 8 నుంచి 9 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా 2004లో మంజూరు చేసి 2005లో టెండర్లు పిలిచిండ్రు. ఆనాడు ఈ పని విలువ 2000 కోట్ల రూపాయలు, 1968 కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మొదలైన పనులు, ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు, ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది. టన్నెల్ బోర్ మిషన్ తోటి ఈ టన్నెల్స్ నిర్మించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం తీసుకురావడం జరిగింది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి దానికి సంబంధించి ఆ సంస్థ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక అత్యధిక ఆధునికత సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును చేసి ఈ నల్లమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు. 5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం, పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం, చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి కావడం జరిగింది. ఇంకా మిగిలిన 10-11 కిలోమీటర్ల టన్నెల్ని ఒక 2-3 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలికి వదిలేసింది. వాస్తవంగా ఉమ్మడి 10 సంవత్సరాలలో 2004-5లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ
రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి